నలుగా అన్న తండ్రి నా యేసుకు స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 అదే ఆరాధన 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 చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును ఆరాధన చేతును అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును నేటి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నేటి సూర్యుడా నిజమైన దేవుడా శక్తిమంతుడా సర్వశక్తిమంతుడా నీవుతో ఎవరుడా అయ్యా నీవుతో ఎవరు నీవుతో ఎవరిని పూజించనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదనయ్యా నిత్యము నీ నామమునే స్తుతించెదనయ్యా స్తుతి 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 ఆరాధన అవే హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధింతును ఆరాధన చేతులు అన్ని వేళలా ఆత్మతో సత్యముతో ఆరాధించును బలవంతుడా జయశీలుడా మోక్షము జయుడా నా జీవన దాత బలవంతుడా జయశీలుడా మోక్షము జయుడా నా జీవన దాత ఉన్నవాడా అనువాడా నీకే స్తోత్రము సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము ఆమేన్ సృష్టికర్త సజీవుడా నీకే స్తోత్రము స్తుతి చేయట నాకెంతో సంవత్సరము స్తుతి చేయట నాకెంతో సంవత్సరము స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన స్తుతి 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 ఆరాధన హల్లెలూయా హల్లెలూయా ఆరాధన 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 నీకే ఆరాధన 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 ఆరాధన
ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన ఆరాధన స్తోత్రం. ప్రార్థన. పరిశుద్ధుడు వగు దేవుడా, వందనాలు, స్తోత్రాలు. ఈ ఘనమైన శ్రేష్టమైన బంగారు పాదాలకు వందనాలు. ఇప్పటి వరకు పాటల ద్వారా మహిమ తెచ్చుకున్న గొప్ప దేవుడా స్తుతులు. వాక్య పత్యుత్తరాల్లో నీ సహాయము నీ తోడుంచారు దేవా. ఆరాధనలో మా మధ్యలో బలపరిచిన దేవుడివి. విలువైన ప్రాముఖ్యమైన సమయంలోనికి మమ్మల్ని ప్రవేశపెట్టారు. నీ మాటలు వినటానికి మేము సమసిద్ధమై ఉన్నాం. మా మధ్యలోనికి రండి. రాత్రి మాతో మీరుండి నడిపించారు. బలపరిచిన దేవుడివి. మరలా నీ సన్నిధిలోనికి ఈ పగటి సమయంలో ప్రవేశపెట్టారయ్యా. మా అందరితో మాట్లాడండి, బలపరచండి. కుడి వచ్చిన బిడ్డలకి, శబ్దంతో ద్వారా వింటున్న గ్రామస్తులకి, ఈ పక్షంగా నిలబడుతున్న నీ దాసుడునైన నాకు, మా కుటుంబానికి, అంతేకాదు నాయన దూర ప్రాంతాల్లో ఉండి లైవ్లో వాక్యం వింటున్న నీ ప్రజలందరికీ కావలసిన శ్రేష్టకరమైన మాటలు మీరు ఈ స్థలంలో నిలబడి మాట్లాడండి. వినగలిగిన చెవు, గ్రహించగలిగిన మనస్సు అందరికీ దయచేయండి. అల్లరి ఆత్మలకి అధికారం లేకుండా దూరపరచండి. సంటి బిడ్డలని స్వాధీనించుకో. ఈ దాసుని ఏడంతల ఆత్మతో అభిషేకించండి దేవా. మానవ స్వరాన్ని మరుగుపరిచి నీ పరిశుద్ధాత్మ మెల్లనిగా ఘనతయు మహిమా ప్రభావములు సర్వాధికారి అయిన దేవుని నామానికి కలుగునుగాక. దేవునికి స్తోత్రం. ప్రభునామములో కుడి వచ్చిన మీ అందరికీ, శబ్దంతో దారి వింటున్న మన గ్రామ ప్రజలకు, దూర ప్రాంతాల్లో ఉండి ఈ లైవ్లో వాక్యం వింటున్న ప్రజలకు కూడా ప్రభుని యేసుక్రీస్తు నామములో నా ప్రత్యేకమైన శుభాది వందనాలు తెలియపరుస్తున్నా. అందరూ బాగున్నారా? దేవుడు మరలా మనల్ని ప్రేమించి ఈ నూతన సంవత్సరములో జనవరి నెలంతా తన అపారమైన కృపను మన పైన చూపి మరొక పర్యాయము ఈ 2వ నెల 2వ తారీఖు ఈ మొదటి పునరుద్ధానపు దినములోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టినందుకు ఆయనకి మనం ఎంతైనను రుణస్థులై ఉన్నాము. దేవుని బిడ్డలారా, రాత్రి చాలా శ్రేష్టకరమైన మాటలు దేవుడు మనతో మాట్లాడి ఉన్నాడు. తన పిల్లలైన వారు, తన ప్రజలైన వారు, తన సంఘము ఎలా దేవుని సన్నిధిలో ప్రార్థించాలో, ఎలా ప్రార్థనలో ప్రియులరా ముందుకి కొనసాగాలో, ఎన్నో ఆత్మీయ కోణాలు, 7 ప్రాముఖ్యమైన అనుభవాలు దేవుడు మనకి నేర్పించున్నాడు. దేవునికి స్తోత్రం. మరలా ఈ పగలకాల సమయంలో దేవుడు మనతో మాట్లాడటానికి సమసిద్ధమై ఉన్నాడు. దయచేసి పిల్లలని మీ స్వాధీనంలో ఉంచుకోండి, అటు ఇటు తిరగొద్దు. వాక్యము చాలా శ్రేష్టకరమైంది ప్రియులారా. సమయము అంతకంటే చాలా విలువైంది. సమయమును మనం పోనీక సద్వినియోగం చేసుకుందాం. ఈ పగటి సమయములో దేవుడు మన కొరకు దాచి ఉంచిన ఆత్మీయ అనుభవాలను మనం కొద్ది నిమిషాలు
నేర్చుకుందాం. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో ఈరోజు దేవుడు మనతో మాట్లాడబోతున్న ఆత్మీయ సందేశాన్ని జాగ్రత్తగా చదువుకుందాం ప్రియులరా. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక అపోస్తలుడైన పౌలు గారు హెబ్రీ సంఘానికి రాస్తున్న ఈ పత్రికలో 6వ వచనంలో కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు దాగి ఉన్నాయి. చదువుకుందాం. చదవగలిగిన వారు ఒకళ్ళు గట్టిగా స్పష్టంగా చదవండి. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యము. దేవుని యొద్దకు వచ్చువాడు ఆయన ఉన్నాడనియు తనను వెదుకు వారికి ఫలము దయచేవాడని నమ్మవలని కదా. దేవునికి స్తోత్రం. ప్రియులరా, ఈ వాక్యము చాలాసార్లు మనము విన్నాం, చదువుకున్నాం. అపోస్తలుడైన పౌలు సంఘముతో ధైర్యపరిచే మాట చెబుతున్నాడు. విశ్వాసమును గురించిన ఒక దృఢమైన మాటను పౌలు అక్కడ మాట్లాడుతున్న సందర్భాన్ని మనం చూస్తూ ఉన్నాం. ప్రియులరా, మనము దేవుని సన్నిధికి వచ్చాము, మంచిదే. వచ్చిన వారిలోనంట విశ్వాసము లేకోకుండా ఉంటేనంట ఈ లోకంలో ఎవరికి మనం ఇష్టం లేకపోయినా బాధ లేదు, కానీ ఎవరికి మనం నచ్చినా నచ్చకపోయినా పర్వాలేదు. కానీ వాక్యము చెబుతున్న ఒక సత్యం ఏంటంటే, ప్రియా దేవుని బిడ్డలారా, ఆయనకి మనం ఇష్టంగా ఉండలేమంట. ఈ లోకంలో ప్రాముఖ్యంగా మనం పరిశీలన చేస్తే ఈ వాక్యాన్ని మనం ప్రియులరా ఈ సమయంలో పరిశీలిస్తే ఒక చాలా ఆత్మీయ కోణం అక్కడ దేవుడు దాచి ఉంచాడు. దేవునికి ఇష్టముగా ఉందామా, మనము ఇష్టము లేని వారిగా ఉందామా? చెప్పండి ఒకసారి. మనము దేవుడు మెచ్చుకుని వారిగా ఉండాలి, అంతేనా? మనుషులు మెచ్చుకున్న వారిగా ఉందామా? పౌలు సంఘాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు, బలపరుస్తూ ఉన్నాడు. దేవునికి వారిని ప్రియులారా చూడండి ఏం చేస్తూ ఉన్నాడంటే, ప్రియులారా పరిచయం చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆ మాట చదివినప్పుడు చాలా ఆశ్చర్యం కలుగుతుంది. ప్రియులారా, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట ఎంత బలమైన మాట అండి ఇది. ఎవరికి ఇష్టులై ఉండాలి మనం? నిజంగా మనం దేవునికి ఇష్టం లేకుండా మనం ఏ ప్రయత్నాలు చేసినా, ఏ పనులు చేసినా, దేన్ని ప్రారంభించినా, దేన్ని మనం పూనుకున్నా అది ఆశీర్వాదకరంగా ఉండదు పిల్లలారా. అందుకనే మనం చేసే ప్రతి పని, ప్రారంభించే ప్రతి కార్యక్రమం ప్రియులరా అది దేవునికి ఇష్టమై ఉండాలి. చప్పట కొట్టి ఒకసారి ప్రభుని మహిమపరచండి. ఎందుకో దేవుడు ఈ సంవత్సరంలో అనేక ఆత్మీయ కోణాలలో దేవుడు మనల్ని బలపరుస్తూ ఉన్నాడు. గడిచిన 2 వారాలు దేవుడు కొన్ని విషయాల్లో హెచ్చరించాడు. మనము వర్ధిల్లకపోవటానికి కారణాలు ఏంటో బయలుపరిచాడండి. చాలామంది ఎదిగిన వారు పడిపోవటానికి కూడా ఆధారాలు దేవుడు చూపెట్టాడు. ఒక మనిషి నాశనం కావటానికి, ఒక మనిషి పతనం కావటానికి, ఒక వ్యక్తి ప్రియరా జారిపోవటానికి ఏవేవో కారణాలు వాక్యములో దేవుడు బాహాటంగా మనకు తెలియపరిచాడు. దేవునికి స్తోత్రం. ఏమని బయలుపరిచాడు దేవుడు? నాశనానికి ముందు గర్వము నడుస్తుంది. గర్వించిన వారు చాలామంది బైబిల్లో ప్రియులరా
హతులైపోయారు, చరిత్రహీనులుగా మిగల్చబడ్డారు. గర్వించిన రాజునంట దేవుడు ఏం చేశాడు, 7 కాలాల వరకంట గడ్డి మేపించాడంట. చప్పడకూడదాం గట్టిగా దేవునికి స్తోత్రం. సంఘానికి ఏముండాలి అంటే గర్వం ఉండకూడదు. విశ్వాసికి ఏముండాలి అంటే ప్రియులారా, చెప్పండి, గర్వం ఉండాలి. సంఘానికి ఏముండకూడదు, గర్వం ఉండకూడదు. అందుకని వాక్యము చదివిస్తుంది, గర్విష్ఠుల యొక్క గర్వమును అణుసువాడు ఆయనే. ఎవరు? నువ్వు దేవుని సన్నిధికి రాకోకుండా అతిశయించి గర్వించావా? ఉద్యోగము, వ్యాపారము, నా పని, నా పిల్లలు, నా భార్య, నా వ్యవసాయము, నా ఇల్లు, నా కుటుంబం అని ప్రవర్తించావా? ఎక్కడ బొక్క బారలుగా పడుతుందో తేలిది దేవుని బిడ్డ. ఆలోచించండి. అందుకనే దేవుడు సంఘముతో పోయిన వారు చెప్పాడు, సియోను కుమార్తెలు బహు గర్విష్ఠురాళ్ళయ్యి ఏం చేశారంట. అందుకని ఈ గర్వం ఉన్న వాళ్ళు ఓకేనే మనం పసిగట్టొచ్చండి, గర్వం ఉన్న వాళ్ళు ఓకేనే మనం కనిపెట్టొచ్చండి. గర్వం ఉండేవాళ్ళు ప్రియులరా, వాళ్ళ ప్రవర్తన మన వెంటనే కళ్ళకి కట్టినట్టుగా కనపడుతుందండి. కారణం ఏంటంటే ప్రియులరా, వాక్యమే వారిని గురించి చక్కగా దేవుని సన్నిధిలో మనకి పరిచయం చేస్తుంది. దేవునికి స్తోత్రం. గర్విష్ఠులైన వారు ప్రార్థనకి లోబడరు. గర్విష్ఠులైన వారు ఎవరైనా ఒక మాట అంటే ఆ మాటను ప్రియులరా ఏం చేస్తారో తెలుసా, మాటను మేధించుకుంటారా, మాట పడతారా, మాటకు ప్రియులరా లోబడతారా? అందుకనే గర్విష్ఠుల కోణాలు వారు పతనం కావటానికి చాలా ఆధారాలు ఉన్నాయి బైబిల్లో. దేవునికి స్తోత్రం. తన మనస్సును అనుకున్నందుకే రాజుని దేవుడు ఏం చేశాడో తెలుసా, గద్దె దింపించాడు. దేవునికి స్తోత్రం. అధికారాన్ని పోగొట్టాడండి, సింహాసనాన్ని పోగొట్టాడండి. చూడండి, మనుషుల మధ్యలో నివసించవలసిన అతను ఒకప్పుడు రాజభోగాలు అనుభవించిన వాడు, ఒకప్పుడు చక్కగా ఎంజాయ్ చేసిన వాడు ప్రియులరా, అడవి పశువుల మధ్యలో, జంతువుల మధ్యలో ఈ రోజున కాపురం చేసినట్టుగా వాక్యం చదివిస్తుంది దేవుని బిడ్డలారా. మరొక మాట, ఈ మధ్యాహ్నం దేవుడు మనతో ఏమని చెబుతున్నాడంటే, విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టుడై ఉండుట అసాధ్యం. మనం దేవునికి ఇష్టంగా ఉండాలంటే మన అర్పణ కాదండి, మనం ఇచ్చే సమర్పణ కాదండి, మనం చేసే భక్తి కాదండి, మనం ఇచ్చే చూడండి ప్రియులరా కానుకలు కాదు, ఏదో దాన ధర్మాలు కాదు. దేవునికి మనం ఇష్టంగా జీవించేది ఏందో తెలుసా, దేవుడు మెచ్చుకునేది ఏందో తెలుసా ప్రియులరా, మొట్టమొదట నీలో విశ్వాసం కనపడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకనే ప్రభు ఈ లోకములో జీవించిన దినాలలో తన శిష్యులైన వారిని, తన ఎంబట వస్తున్న వారిని చూసి యేసుక్రీస్తు ప్రభు ఒక మాట ఏమంటాడంటే, మీలో ఆవగింజంత విశ్వాసము. ఎంత చెప్పాలి అమ్మ, ఎంత ఉంటుంది ఆవగింజ? అమ్మ, ఆవగింజ ఎంత ఉంటుందమ్మా చెప్పండి రా, ఎంత ఉంటుంది? దనబండ గట్టు అంత ఉంటుందా? గుడదల గట్ట ఎంత ఉంటుంది ఆవగింజ? ఎంత అండి? మన కంట్లో నలుసు. అసలు దేవుడు చూడండి ఎంత విలువైన మాట ప్రధాని అక్కడ ఉపయోగించాడు. ఆవగింజంత విశ్వాసము గనుక నీకుంటే నీ ఎదుటున్న కొండ, చెప్పండి, నీ ఎదుటున్న సమస్య, నీ ఎదుటున్న శోధన, నీ ఎదుటున్న ఆపద, నీ ఎదుటున్న ప్రమాదము, నీ ఎదుటున్న మరణము, నీ ఎదుటున్న పిల్లరా ఎలాంటి సిక్కు సమస్య అయినా తొలగిపోమంటే తొలగిపోద్దంట. చప్పడకూడదాం గట్టిగా దేవునికి స్తోత్రం. ప్రియులరా, అందుకని పౌలు ఎంత చక్కగా సంఘాన్ని ఉద్దేశించి, సంఘమా మీరు దేవుని సన్నిధికి వస్తున్నారు మంచిదే, మీరు అర్పణలు ఇస్తున్నారు మంచిదే, అన్నిటిలో బాగున్నారు, కానీ మీలో ఏం తక్కువైందయ్యా అంటే, మీలో ఏం కొదువుగా ఉంది, మీకు ఉండవలసింది లేదు, కావలసింది లేదు, ప్రాముఖ్యమైంది లేదు. అందుకనే విశ్వాసం లేకపోతే మీరు దేవునికి
ఇష్టలుగా ఉండలేరు. దేవుడు ఇష్టపడకపోతే మన బతికేమధ్య తెలుసా? దేవుడు మనల్ని మెచ్చుకోపోతే, దేవుడు మనల్ని కోరుకోపోతే, దేవుడు మనల్ని ప్రియులారా చూడండి, ఆయన దృష్టి మన మీద లేకపోతే మనం జీవించినా కానీ ప్రయోజనం ఏమీ లేదండి. అందుకని ఎవరో ఏదో మెచ్చుకోవాలని, ఎవరో ఏదో మనల్ని పొగడాలన్నట్టుగా మనం భక్తి చేయకూడదు. ఎవరో మనకి ప్రియులారా మార్కులు ఇవ్వాలన్నట్టుగా ప్రియులారా దేవుని సన్నిధికి రాకూడదు. నీ విశ్వాసము దేవుని ఎదుట అది బాహటంగా కనపడాలి. ఆ విశ్వాసం ఎలాంటిదై ఉండాలంటే ప్రియులారా ఆవగింజ లాంటి విశ్వాసమై ఉండాలి. దేవునికి స్తోత్రం. ఎందుకు ఆవగింజ కొంచెము చిన్నదైనా కానీ దానికి దేవుడు పోల్చాడంటే ఆవగింజ ప్రియులారా కొద్దిదైనా అది గట్టిది. చప్పట కొట్టండి ఒకసారి. అది ఉన్న కంట్లో నలుసంతైనా అది గట్టిది. దానిలో డాగు లేదండి, దానిలో బోలు కనపడదండి, అది గట్టిగా ఉంటుంది. చూడండి, కొద్దిగైనా బలము కలిగిందండి, కొద్దిదైనా బరువు కలిగిందండి, కొద్దిదైనా దానిలో లోపము లేదండి. మనం 6 అడుగులు ఉన్నాము, అడ్డము 3 అడుగులు ఉన్నాము. మనలో చూస్తే చెప్పండి ఎన్ని డాగులు ఉన్నాయండి, ఎన్ని లోపాలు ఉన్నాయండి. భక్తిలో లోపములుంటే దేవుడు మెచ్చుకోడండి. ఎందుకు ఈ వాక్య హెచ్చరికలు అంటే ప్రియులారా, ఎందుకు దేవుడు మనల్ని ఇలా ఖండిస్తూ ఉన్నాడంటే ఆయన లోపము లేని దేవుడు. దేవునికి స్తోత్రం. మన దేవుడు లోపము లేనివాడు. అందుకని ఈ మధ్యాహ్నం దేవుడు చెబుతున్నాడు కదా, నువ్వు దేవునికి ఇష్టంగా ఉండాలి. చూడండి, పరిశుద్ధ గ్రంథంలో మరొక మాటను మీకు పరిచయం చేస్తాను. నిర్గమాకాండంలో రాయబడిన 33వ అధ్యాయము 7వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 33వ అధ్యాయము 7వ వచనం. అంతట మోషే గుడారమును తీసి పాళ్యము ఎలుపులకెళ్ళి పాళ్యమునకు దూరముగా దానికి ప్రతిష్టపు గుడారమని పేరు పెట్టిను. యెహోవాని ఎతికిన ప్రతివాడును అమ్మా పాళ్యమునకు ఎలుపుటనున్న ఆ ప్రతిష్టపు గుడారమునకు ఎల్లుచు వచ్చెను. మోషే ఆ గుడారమునకు వెళ్ళినప్పుడు ప్రజలందరూ లేచి ప్రతివాడు తన గుడారపు ద్వారమునందు నిలిచి అతడు ఆ గుడారమునకు పోవు వరకు అతని తట్టు నిదానించి చూచుచుండిరి. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత విశ్వాసం కలిగిన సమాజం అండి వాళ్ళు, ఎంత విశ్వాసం నమ్మకం కలిగిన ప్రజలండి. ఎంతగా ప్రియులరా దేవుని విషయంలో ప్రియులరా ఆసక్తి కలిగిన సంఘమై ఉన్నారు. పరిశీలించండి. నిదానించాలి భక్తిపరుడు. భక్తి కలిగిన వారిలో ప్రియులరా విశ్వాసాన్ని మనం ఎప్పుడు కనిపెట్టుతామంటే ప్రియులరా నిదానమే వారి భక్తికి సాదృశ్యమైనది. అందుకనే భక్తులు చాలామంది సాక్ష్యం చెబుతుంటారు, నిదానమే. చెప్పండి, నిదానమే. నిదానం లేకపోతే ప్రియులరా నిలకడగా ఉండలేము. చూడండి, కొంతమంది అంతలోకి భక్తి అంతా వచ్చినట్టుగా ఇరగబడతారు. ఇరగబడే భక్తి చేయకాకండి, అది అన్నాలో నిలబడదు. దేవునికి స్తోత్రం. నిదానించే భక్తి, నిలకడగా ఉండే భక్తి, నిలిచి ఉండే భక్తి, స్థిరత్వము కలిగిన భక్తి, ఆత్మీయతలో ప్రియులరా అంచెలంచెలుగా ఎదగగలిగిన భక్తిని మనము నేర్చుకుందుముగాక. దేవునికి స్తోత్రం. దేవుడికి ఇష్టమైన భక్తి మనం చేయాలి. ఎవరికి ఇష్టమైన భక్తి? మనుషులకు కనపడన్నట్టుగా భక్తి చేయొద్దు. మనుషులు ఏదో మెచ్చుకున్నట్టుగా మన దేవుని ఆరాధించకూడదు. ప్రియులరా మనం చేసే ప్రతి పనిగాడ పరమనున్న దేవుడు ప్రియులరా సంతోషించేలాగా ఉండాలి. పరమనున్న దేవుడు మహిమపరచబడేలాగా ఉండాలి. ఈ పగటి సమయంలో ప్రభు ప్రియులరా బలలో మనం పారిభాగస్తులు కాబోతున్నాం కదా. మనలో ఏముండాలి?
నిదానించే స్వభావం ఉండాలి, అది నిలకడగలిగిన స్వభావం అయి ఉండాలి, అది నీతి కలిగిన భక్తి అయి ఉండాలి, అది దేవునికి అనుకూలమైన ప్రియులారా నడవడిక అయి ఉండాలి. అయినా సరే నీ జీవితాన్ని ఎలాగుండాలో తెలుసా? అది యథార్థంగానే ముందుకు కొనసాగించాలి. ఈ లోకంలో చాలా సమాజంలో ప్రియులరా రకరకాలుగా బాధించేవారు ఉన్నారు, దుఃఖ పెట్టేవారు ఉన్నారు, హేళన చేసేవాళ్ళు ఉన్నారు, అంతేకాదు ప్రియులు అసూయ పడేవారు కూడా ఉన్నారు. అయితే నీ విశ్వాసము దృఢమైందైతే, నీ విశ్వాసము బలమైందైతే, నీ భక్తి పరిశుద్ధమైందైతే, నీకు దేవునికి కలెక్షన్ ఉంటే, నీవు ప్రార్థన అనుభవం కలిగిన వ్యక్తివైతే, నీవు నిరంతరము దేవునితో సహవాసం చేసే వ్యక్తివైతే ప్రియులరా, ఎంతమంది నీ పైన అసూయ పడినా నిన్ను దేవుణ్ణి ఎవరో విడదీయలేరు. దేవునికి స్తోత్రం. భక్తుడు చక్కని పాట పాడాడు. ఏమని పాట చెప్పండి. ఈడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా జగమెరిగిన నా యేసు రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనాను మరి ఏదైనాను, రాజా జగమెరిగిన యేసు రాజా. దేవునికి స్తోత్రం. ఎవరు చేస్తారండి నిన్ను? అసలు ఎవరికైనా సాధ్యమైద్దా? ఎవరికైనా సాధ్యమైద్దా? నీ పునాది స్థిరమైందైతే, నీ భక్తి నిలకడగలిగిందైతే, నీ సహవాసం పరిశుద్ధమైందైతే ఎవడో దేవుణ్ణి నిన్ను ఏరు చేయలేరండి, ఎవరు నిన్ను విడదీయలేడండి. ఆయనతో పెనివేసుకుపోతే, ఆయనతో కలిసి ఉంటే, ఆయనకు లోబడితే ఆయన తన ప్రజలకి నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. ఆయన నిబంధన ఎలాంటిదంటే స్థిరముగా నిలిచి ఉండే నిబంధన. నీ విశ్వాసము బలమైందైతే, నీ సహవాసం ప్రియులరా అది ఆత్మీయ సహవాసం అయితే దేవుడు నీకు నిబంధన చేయటానికి ఆయన సామర్థ్యం కలిగిన దేవుడై ఉన్నాడు ప్రియులారా. దేవునికి స్తోత్రం. చూడండి, నేను కొన్ని ప్రాముఖ్యమైన విషయాలు ప్రియులరా, ఒక మూడు విషయాలు మన సబ్జెక్టులోకి వెళ్దాం ప్రియులరా. దేవునితో మన సహవాసం చేస్తే, దేవుడికి మనం ఇష్టమైన వారుగా ఉంటే, మన విశ్వాసము దృఢమైందైతే ప్రియులరా దేవుడు మనకి నిబంధన చేస్తాడంట. చూడండి, ఇప్పుడు వాక్య ధ్యానములోనికి వెళ్దాం. పరిశుద్ధ గ్రంథములో ప్రియులరా ఆదికాండం వాక్యం ఇప్పుడే ప్రారంభించింది. ఆదికాండం 6వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుదాం. అయితే నీతో నా నిబంధనను స్థిరపరచుదును, నీవు నీతో కూడా నీ కుమారులను, నీ భార్యయు, నీ కోడండ్లను ఆ వాడలోనికి ప్రవేశింపవలెను. దేవునికి స్తోత్రం. ఇప్పుడు వాక్యం జాగ్రత్తగా గమనించండి ప్రియులరా. దేవుడు నోవాహుతో చెబుతూ ఉన్నాడు. ఏమని చెబుతున్నాడు? నేను నీకు ఒక నిబంధన చేస్తూ ఉన్నాను. నోవాహు, ఏంటి ప్రభువా? నీవును, నీ కుమారులను, నీ భార్యను, నీ కోడళ్లను ఆ వాడలోనికి ప్రవేశించాలి. ఇప్పుడు వాడంటే ఏంది చెప్పండి. ఇప్పుడు అమ్మ వాడంటే ఏంది చెప్పండి రా అమ్మ, అన్నీ తెలుసు గారు మీకు. వాడంటే ఏంది? చిన్నప్పుడు ఒక ఆటడు ఈడి వీడి గుమ్మడి పండు, ఈడి పేరు ఇది. నేను ఇప్పుడు ఆ గుమ్మడి పండు గురించి చెప్పమంటలా. ఇప్పుడు వాడంటే ఏంది? అయ్యా బాబు రాజేష్ ఇల్లు చూడాలి. వాడంటే ఏంది? ఏది వాడు మొఖం కల లేదు, కాంతి లేదు.
అరే నత్త వంగిపోయినవేందిరా. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఎంత ప్రాముఖ్యమైన నిబంధన చూడండి ప్రియులారా. నోవాహుతో దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడు. నీవును అమ్మ, నీ కుమారులను, నీ భార్యను, నీ కోడండులను ఆ వాడలో ప్రవేశించాలి. వాడనగా చెప్పాలి, వాడనగా దేవుని మందిరం. దేవునికి స్తోత్రం. ఇప్పుడు నీవే చేయాలి. ఇప్పుడు నీవును, నీ కుమారులను, నీ కోడలను, నీ భార్య ఎక్కడికి రావాలి? ఇప్పుడు ఎక్కడికి రావాలి? అందరి నోటితో చెప్పండి. దేవుని సన్నిధిగా దేవుని మందిరానికి రావాలి. అవునా కదా? దేవుని మందిరానికి రావాలా? ఇప్పుడు నీవు, నీ కుమారులు, నీ కోడలు, నీ సంతానము, నీ పిల్లలు, నీ వారసులందరూ కలిసి మందిరానికి వస్తే దేవుడంట ఒక నిబంధన చేస్తూ ఉన్నాడు. దేవునికి స్తోత్రం. నిబంధన చేస్తున్నాడు. ఆ నిబంధన ఎవడుగాడ రద్దుపరచలేడండి. ఆ నిబంధన ఎవడు కొట్టివేయలేడండి. ఆ నిబంధనని ఎవడు తొలగించలేడండి. ఎవరంటే ఈ నిబంధన చేసేది ప్రియులరా? స్వయాన సృష్టికర్త అయిన దేవుడే. దేవునికి స్తోత్రం. నీవు ఆ వాడలో ప్రవేశిస్తే, నీ కుటుంబం ఆ వాడలోకి ప్రవేశిస్తే, నీవు నీ పిల్లలు దేవుని మందిరానికి వస్తే జరిగేది ఏంటయ్యా అంటే, నీకు వచ్చేది లాభం ఏంటంటే ప్రియులారా, రాబోతున్న ఉగ్రతను తప్పించుకుంటావు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏం తప్పించుకుంటావు? ఇప్పుడు నోవాహు కుటుంబము వాడలోకి వచ్చారు. ఇప్పుడు భయంకరమైన ఉపద్రవం వచ్చింది. వారు కాపాడబడ్డారా? చెప్పాలి. కాపాడబడ్డారా? బ్రతికారా? చచ్చారా? ఇప్పుడు దేవుని సన్నిధికి వస్తే బ్రతుకుతావా, సత్తవా? మరి ఏం కారణమైంది? ఇప్పుడు నీ కుటుంబం దేవుని సన్నిధికి ఎందుకు రావట్లా? నీ భార్య నీతో పాటు ఎందుకు రావట్లా? నీ పిల్లలు ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? నీ కోడలు ఎందుకు దేవుని సన్నిధికి రావట్లేదు? అమ్మా, మీరందరూ దేవుని సన్నిధికి ఎందుకు రావట్లేదు అంటే మీలో ఏమి లేదు. భక్తి సరైంది కాదు, విశ్వాసము సరైంది కాదు, నీవు దేవునితో సహవాసము సరిగా చేయట్లేదు. అందుకని దేవుడు నీకు నిబంధన చేయలేకపోతున్నాడండి. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యములో యెహోషువను గురించి మనందరికీ చాలాసార్లు పరిచయమే, చూశాము, విన్నాము. ఎవరు సేవించినా సేవించకపోయినా నేనును నా ఇంటి వారు యెహోవానే. మా ఇంటి వారందరం కలిసి దేవుని మందిరానికి వస్తామండి, దేవుణ్ణి పూజిస్తామండి, దేవుణ్ణి ఆరాధిస్తామండి, దేవుణ్ణి మేము గణపరుస్తామని ప్రియులరా, యెహోషువ తన కుటుంబాన్ని దేవుని సన్నిధిలో మోకరింప చేశాడండి. దేవునికి స్తోత్రం చెప్పండి ఒకసారి. ఈ రోజున నీవు దేవుని సన్నిధిలో మోకరించగలుగుతున్నావా? మీరందరూ కలిసి కుటుంబంతో మందిరానికి వస్తున్నారా? నీతో పాటు నీ పిల్లల్ని దేవుని సన్నిధికి నడిపిస్తున్నావా? నీతో పాటు నీ యజమానుడు, నీ భర్తని దేవుని మందిరంలోనికి నడిపిస్తున్నారా? చెప్పండి అమ్మా. ఒకళ్ళు వస్తే ఒకళ్ళు రారు, ఇష్టమైతే వస్తారు. అంటే అది నిజమైన విశ్వాసం కాదండి. నీకు అన్ని అనుకూలంగా ఉంటే వచ్చేది కాదండి. అన్ని సమయాల్లో, అన్ని పరిస్థితుల్లో దేవుని సన్నిధిలో నువ్వు కనపడితే దేవుడు నిన్ను దాటిపోడండి. దేవునికి స్తోత్రం. దేవుడు నిన్ను మరిచిపోడమ్మా. ఏదో అనారోగ్యం వచ్చిందని, అలసట ఎక్కువైపోయిందని, పనికి వెళ్ళొచ్చానని, ఏదో ఇద్దరు భార్యాభర్తలు కీచులాడుకుంటే దేవుని మందిరానికి రారండి. అప్పులు ఎక్కువైతే రారండి. ఏదైనా పరిస్థితులు ప్రియులరా ఎదురైనప్పుడు దేవుని సన్నిధికి రారు. కానీ వాక్యం చదివిస్తుంది దేవుని బిడ్డలరా, నోవాహు తన కుటుంబముతో దేవుడు మాట ప్రకారంగా దేవుని చెప్పినట్టుగా వాడలోనికి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం, దేవునికి స్తోత్రం. ఇప్పుడు నోవాహు మాట వాళ్ళు వినటానికి నోవాహు విశ్వాసం కలిగిన వాడా, విశ్వాసం లేనివాడా? చెప్పాలి. విశ్వాసం కలిగినవాడేనా? విశ్వాసం కలిగినవాడు కాబట్టి, భక్తి కలిగినవాడు కాబట్టి, నమ్మకమైన వాడు కాబట్టి, దేవుని మాటను వినేవాడు కాబట్టి, అప్పుడు వారి భార్య, ఎవరు భార్య? నోవాహు భార్య
తన భర్త మాట ఏందండి, దేవునికి స్తోత్రం. నిజమా కాదా? తండ్రి మాట కొడుకులు విన్నారు, మావ మాట కోడళ్ళు విన్నారు. దేవునికి స్తోత్రం. ఇవాళ భార్య భర్తని ప్రార్థనకు రమ్మంటే వస్తానంటాడా? పోము చూశారు నీ బత్తు, అంతేనా? దీనికి నోటి శుద్ధి లేదు, హృదయ శుద్ధి లేదు, దీనికి సరైన నడవడిక, సరైన క్రమం లేదు. కానీ ఇది నన్ను రామంటుంది మందిరానికి. పోతే మర్యాదగా నువ్వు పోలే, అతను నువ్వు కూడా మానుకో. ఇదండి మన సాక్ష్యం, అంతేనా? పోనీ పిల్లల దగ్గరకు వచ్చి పిల్ల అరే మందిరాన్ని బాధ రాని ఆదివారం అంటే వీళ్ళు ఏమంటారు చెప్పండి? వస్తారా? వాళ్ళ అమ్మకి రాళ్ళేసి షర్ట్లో దొరతారు. దేవునికి స్తోత్ర. మందిరానికి రామంటే రాళ్ళేసి రేగి షర్ట్లలో దూరే బ్యాచ్. అవునా? చూడండి ఎంత భయంకరంగా చిన్న వయసులో గజ దొంగలుగా మార్చబడుతున్నారు పిల్లల. జాగ్రత్త. ఎంత భయంకరమైన సాక్ష్యం ఉందని పిల్లలకి. వాళ్ళ ప్రవర్తన అలా మారటానికి కారణము మీరు కాదా? ఒకసారి ఆలోచించండి. నీ భక్తి సరైనదైతే, నీ నడవడిక సరైనదైతే, నువ్వు దేవునికి భయపడితే, నీ విశ్వాసం ప్రాముఖ్యమైనదైతే, నువ్వు దేవునికి ఇష్టంగా జీవిస్తే నీ పిల్లలగాడ నీ అంటే వస్తాడు. దేవునికి స్తోత్రం. నీ భర్తగాడ నీకు లోపడుతున్నాడు, నీ భార్యగాడ నీకు భయపడుద్ది. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఒక నిబంధనను సిద్ధపరుస్తాడు. దేవునికి స్తోత్రం. ఏందో తెలుసా నిబంధన? ఎలాంటి ఉపద్రవం వచ్చినా, ఎలాంటి జల ప్రళయాలు వచ్చినా నీ కుటుంబానికి హాని కలగదు. దేవునికి స్తోత్రం. చప్పట కొట్టండి ఒకసారి. దేవునికి స్తోత్రం. మరొక మాట చూడండి, ఆది కాండములో రాయబడిన మాట 17వ అధ్యాయము 2వ వచనాన్ని. 17వ అధ్యాయము 2వ వచనం. నాకును నీకును మధ్య నా నిబంధనను నియమించి ఏం చేస్తానన్నాడు? నిన్ను అత్యధికముగా అభివృద్ధి పొందించదనని అతనితో చెప్పెను అబ్రహాము. దేవుడు అతనితో మాట్లాడి, ఇదిగో నేను నియమించిన నా నిబంధన నీతో చేసి ఉన్నా. చప్పటి కొట్టి గట్టిగా దేవుని స్తోత్రం. మరలా ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడండి. అబ్రహాముతో నిబంధన చేయటానికి గల ఇక్కడ బలమైన కారణాలు బైబిల్లో చాలా ఉన్నాయండి. బలమైన కారణాలు చాలా ఉన్నాయి. అందుకని మనం మొట్టమొదటి చదువుకున్నాం కదా విశ్వాసముల గురించి. విశ్వాసులకు తండ్రి అంట అబ్రహాం అంట. దేవుని స్తోత్రం చెప్పండి. విశ్వాసులకు తండ్రి ఎవరు? అబ్రహాం. నువ్వు ఎవరికి తండ్రివి? నువ్వెవరికి తండ్రి అండి? ఇక్కడ దేవుడు అబ్రహాముతో నిబంధన చేస్తున్నాడు. దేవుని బిడ్డలారా, సంఘం ఒక్కసారి ఆలోచించండి బిడ్డలారా. ఈ రోజున నీ విశ్వాసం ఏమైంది? దేవుడు నీకు ఒక నిబంధన చేయాలంటే, దేవుడు నీకు వాగ్దానం చేయాలంటే, దేవుడు నీకు ఒక మాట భరోసా ఇవ్వాలంటే నీ భక్తి, నీ సహవాసం ఏమై ఉండాలి? అమ్మా ఏమై ఉండాలిరా? నేను అడుగుతా, జాగ్రత్తగా గమనించారు మిమ్మల్ని. మీ విశ్వాసం ఏమైంది? నెలకొక్కసారైనా పర్ఫెక్ట్గా నెలకొక్కసారైనా దేవుడికి భయపడి దేవుని సన్నిధిలో కనపడుతున్నారా? ఏ కారణం? నీ విశ్వాసం ఏమైంది? నమ్మి తీసుకున్నావా బాప్తీసం? నమ్మకుండా తీసుకున్నావా? ఏమైపోయింది విశ్వాసము? వాక్యం అంటుంది కదా ప్రియులారా, నీ భక్తి సకల ప్రజలకి కనపడాలి. దేవునికి స్తోత్రం. అన్ని జనుల మధ్యలో నీ ద్వారా దేవుని నామము అవమానపరచకూడదు. చెప్పగడిగా అన్ని జనుల మధ్యలో నీ ద్వారాగా దేవుని నామము అవమానపరచకూడదు. ఇప్పుడు వస్తా, మైక్ కంట్రోల్ చేయాలి, అయినా చెప్పాలి. దేవునికి స్తోత్రం. అంటే భయం ఉందా నీకు? భక్తి ఉందా? ఏం ఆశామాష భక్తి చేసి దేవుని అవమానపరచ రాకుండా మానేసిన దేవుని స్తోత్రం. ఎవరిని పోషించటానికండి? ఎవరిని మెప్పించటానికండి?
నీ భక్తి నీకు ధైర్యం పుట్టించిందంట. వాక్యం చెబుతుంది. సపడ కొట్టి గట్టిగా. నీకు భక్తి ఉంటే, నీకు విశ్వాసం ఉంటే దేవుడు అంట ఏం చేస్తాడో తెలుసా? అనేక సందర్భాల్లో నీ పక్షంగా దేవుడు ఏజ్యమాడతాడు. ఆయన యుద్ధం చేస్తాడు. ఏది విశ్వాసము? ఏదిరా భక్తి? ఆన్లైన్ ప్రార్థన లేదు, మీటింగులు అప్పుడు లేదు, శనివారం లేదు, బుధవారం లేదు. సమస్య వచ్చినప్పుడు, శోధన వచ్చినప్పుడు, ఆపద వచ్చినప్పుడు, కరువు వచ్చినప్పుడు, ఇరుకులు వచ్చినప్పుడు, అవమాన వద్దులు వచ్చినప్పుడు, ఎవరో గుడ్డ కాల్చి మేదేసినప్పుడు అయ్యగారు నా కోసం ప్రార్థన చేయి. ఏందిరా దేవుడు అంటే? అయ్యగారు అంటే ఆశమాశంగా ఉంది మీకు? పక్కమ్మడి కొంతాల పేర్లు ప్రార్థన జరుగుతుంది. చిలుకూరు కాలు నడకన వెళ్ళాడంట. ఎంత దూరం? కాలి నడకన. తూర్పు దేశపు జ్ఞానులంట ఆ రోజుల్లో యేసు ప్రభువుని దర్శించడానికి, పూజించడానికి, ఆరాధించడానికి అంట ఎంత ఒంటి మీద 1000 కిలోమీటర్లు అంట. దేవునికి స్తోత్రం చెప్పండి. 1000 కిలోమీటర్లు ఎక్కువ, 5 కిలోమీటర్లు ఎక్కువ? చెప్పండి. ఉండంగా బత్తి బోడదిగా మారకూడదు. ఒకప్పుడు బాగా వెలిగిందండి, ఒకప్పుడు బాగా చేసిందండి, ఒకప్పుడు దాత్రంగా ఉంది. ఒకప్పుడు కాదు, ఇప్పుడు కాదు, అట్లాగే ఉన్నారండి. చప్పటి కొట్టి గట్టిగా. ఒకప్పుడు కాదు, నేను కాదు ఒకప్పుడు అయ్యొచ్చానండి. మరి ఇప్పుడేమొచ్చింది చెప్పాలి. బత్తికి వయసోడు, ముసలోడు, కుల మత భేదము లేదండి. బత్తి ఎప్పుడు ఒక రకంగా నిలకడగా ఉంటుంది. దేవునికి స్తోత్రం. నీ బత్తిలో మార్పు రాకూడదమ్మా. నీ వయసు పెరిగినా, నీ అనుభవం పెరిగినా, కుటుంబ భారం ఎక్కువైనా, ఆర్థికమైన ఇబ్బందులు ఎక్కువైనా, సిక్కు శోధనలు ఎక్కువ వచ్చినా, ఉద్యోగం పెద్దదైనా, వ్యాపారం అభివృద్ధి పొందినా, వ్యవసాయంలో విస్తరించినా భక్తి మట్టికి ఎప్పుడు కూడా నిలకడగానే ఉండాలి. దేవునికి స్తోత్రం చెప్పు. దేవునికి స్తోత్రం. అందుకనే దేవుడు అబ్రహాముతో ఒక నిబంధన చేశాడు. నిబంధన ఎందుకు అబ్రహాముతో దేవుడు నిబంధన చేశాడో తెలుసా? ఎందుకు చేశాడో తెలుసా? అబ్రహాము దేవుడు చెప్పిన మాట ప్రకారంగా తన ఇంటిని వదిలిపెట్టాడండి. దేవునికి స్తోత్రం. తన తల్లిదండ్రులను వదిలిపెట్టాడండి. తనకు కలిగిన సమస్తాన్ని విడిచిపెట్టి కట్టుబట్టలతో భార్యను తీసుకొని బయలుదేరి వాళ్ళ వైపు చూడలేదంటండి. దేవుడికి మాత్రమే ప్రాధాన్యత ఇచ్చి ఆ ప్రకారంగా వెళ్ళాడంట. దేవునికి స్తోత్రం. అబ్రహాము దేవుణ్ణి నమ్మిన గనక అది అతనికి నీతిగా ఎంచబడ్డదంట. చప్పటి గట్టిగా. ఎవరు నమ్మాడు? అబ్రహాము దేవుణ్ణి నమ్మాడు కాబట్టి అది అతనికి నీతిగా ఎంచబడ్డది. అందుకని అబ్రహాము దేవునికి స్నేహితుడుగా మారిపోయాడురా. ఎంత ప్రాముఖ్యమైన మాటరా. ఈ రోజున నా మాట నిన్ను బాధ పెట్టవచ్చు, గాయపరచవచ్చు. ఏంటి ఇలా మాట్లాడుతున్నాను? ఇది నీ అభివృద్ధి కొరకే, నీ ఆశీర్వాదం కొరకే. ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని చెబితేనే ఒక్క దినము ఎన్ని దినాలు, ఎన్ని వారాలు? నువ్వు ఒక్క వారము డబ్బు కోసమని, కూలి కోసం, 500 కోసమని పరిగెత్తితే పిల్లగాడికి ఒక్క జ్వరం తగిలిందనుకో ఎంత తెలుసా? ఎంత? ఎన్ని టెస్టులు చెప్పాలి? ఎన్ని టెస్టులు? బెడ్ టెస్టులు ఎన్ని ఉండేరా చెప్పండి. ఎన్ని టెస్టులు అండి? బెడ్ టెస్టులు చెప్పండి రా. ఎన్ని టెస్టులు అండి? చెప్పరేందండి. రక్త పరీక్షలు ఎన్ని చేస్తున్నారు అమ్మా? ఎన్ని పరీక్షలు మరి చెప్పినానా? టైఫాయిడ్, మలేరియా, చికెన్ గునియా, డబుల్ టైఫాయిడ్ మొత్తం వచ్చేసి 3000 రూపాయలు అయినాయి. 500 చూసుకుంటే ఎంత అయింది ఇప్పుడు? డబుల్ 5 వంతులు. ఇప్పుడు దాంట్లో బైబిల్లో ఒక అతను చెప్పాడు, చెప్పనయ్యా నేను ఎవరి యొద్దైనను అన్యాయముగా దేనైనా నువ్వు అన్యాయం చేయలేదు, కానీ దేవుని మాట అతిక్రమించావు, దేవుని మాట మీరిపోయావు, దేవుని ఆజ్ఞలను పాటించట్లేదు.
దేవుని ఆజ్ఞలను నీవు పాటించాలి. అందుకని ఏం జరిగింది అంటే నీకు మేలు కలగకపోవటానికి నీవే చెప్పండిరా, నీకెందుకు మేలు కలగట్లేదు? నువ్వెందుకు దేవుని నిబంధనలో ప్రియులరా నువ్వు ఆశీర్వాదాన్ని పొందుకోలేకపోతున్నావు అంటే ప్రియులరా, నీ విశ్వాసము దృఢమైంది, బలమైంది, ప్రాముఖ్యమైంది కాదండి. అందుకని దేవుడు హెచ్చరిస్తున్నాడు, అందుకని దేవుడు ఖండిస్తున్నాడండి. సంఘములో కూటములు జరుగుతుంటే, సంఘములో సభలు జరుగుతుంటే, సంఘములో ప్రియులరా చూడండి, సంఘ బిడ్డల ప్రియులరా కుటుంబ ప్రార్థనలు పెట్టుకుంటే ఆ రోజే ప్రయాణం వెళ్ళక సంఘం రావాలనే, ఆశీర్వాదం రావాలనే కదా, అవునా కదా? కూడికలు ఎందుకు పెట్టుకునేది? మీటింగులు సంఘం కోసమా, సేవకుల కోసమా? అందరి అభివృద్ధి కోసమే కదా, మీ దీవెన కొరకే కదా. దూర ప్రాంతం నుంచి దైవ సేవకులు వచ్చి వాక్యాన్ని చూడండి ప్రియులరా మోసుకొని వచ్చి మన కొరకు ప్రియులరా బోధించేది ఎవరి కోసము? మన విడుదల కొరకు, మన క్షేమము కొరకు. మనము దేవునిలో అంచెలంచెలుగా ఎదగాలని దేవుడు కోరుకుంటున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున ఆశీర్వాదానికి బదులుగా శాపాన్ని మూట కట్టుకున్నారు. జాగ్రత్త దేవుని బిడ్డలరా. దేవుని కార్యక్రమం అంటే, దేవుని పని అంటే అనారోగ్యమైన చూడండి, మద్రాసు అయినా, విశాఖపట్నం అయినా, హైదరాబాద్ అయినా, ఎక్కడికైనా ప్రియులరా నడవలేని పరిస్థితుల్లో దేవుని సేవకులు ఆహ్వానం పంపిస్తే ఇలా కూటాలయ్య కూడికలయ్య అంటే ప్రియులరా ఒరుక్కుంటూ సొరుక్కుంటూ ప్రియులరా ప్రయాణం అయిపోతున్నా. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకో తెలుసా? దేవుడు ఈరోజు నీ స్థితిలో నిలబెట్టాడు. దేవుడు కాపుదల, దేవుడు ఒక నిబంధన ఆయన వాగ్దానం చేశాడు. పర్వతాలు తొలగిపోయినా, దేవునికి స్తోత్రం, మెట్టలు దద్దరిల్లిన. రాత్రి ఆన్లైన్ ప్రార్థన అయిపోయింది, అందరూ పడుకున్నారు ప్రియులరా. నేను ఒక్కడే కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నా, 3:15 అలా కూర్చొని ప్రియులరా ప్రార్థన చేస్తూ ఉంటే ఒక దర్శనాన్ని నా కళ్ళ ముందు ప్రియులరా దేవుడు అట్లా ప్రత్యక్షపరిచాడు. చాలామంది రోగులంట. నీ శరీరము బలహీనమే కానీ నేను నీకు తోడుగా ఉంటాను. ఇలాంటి వారిని ఎంతోమందిని నేను విడిపిస్తాను. నీ శరీర బలహీనత వైపు నువ్వు చూడొద్దు. నేను నీకు తోడుగా ఉంటా, నీ ద్వారా నా పనిని నేను కొనసాగిస్తానని దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. అప్పుడు 3:30కి ప్రార్థన చేసుకుని కొనుక్కున్నానండి. క్లియర్ చూడండి. అప్పుడు దాకా మీ అందరి కోసం ప్రార్థన చేశానా? అప్పుడు వరకు వాక్యాన్ని బోధించానా? అప్పుడు వరకు ఖండించానా? మరి అలసట వచ్చిద్దా రాదా? బలహీనత వచ్చిద్దా రాదా? అట్లా ఒత్తిగిలి తప్పినారు. దేవుడు మరలా గద్దించాడు. దేవునికి స్తోత్రం. నీవు దేవునితో ప్రియులరా సహవాసం చేయాలి. నీ విశ్వాసం దృఢమైందో ఉండాలి.
నీవు నీ కుటుంబము దేవుని సన్నిధికి రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. అప్పుడు దేవుడు నీకు నిబంధన చేస్తాడు. చూడండి, మూడోదిగా ప్రియమైన దేవుని బిడ్డలారా, రాయబడిన మరొక మాటను పరిశుద్ధ గ్రంథంలో మనం గమనించినట్లయితే ఆదికాండము 26వ అధ్యాయం 26వ అధ్యాయము 3వ వచనం చదువుదాం. నీ దేశమందు పరవాసిన యుండుము, నేను నీకు తోడయుండి నిన్ను ఆశీర్వదించెదను. ఏలయనగా నీకును నీ సంతానమునకు నీ దేశములన్నిటికీ నీ తండ్రి అయిన అబ్రహాముతో నేను చేసిన ప్రమాణమును నెరవేర్చి ఆకాశ నక్షత్రము వలె నీ సంతానమును, దేవునికి స్తోత్రం, చప్పట్లు కొట్టండి. దేవుడంట అబ్రహాముకు మాట ఇయటమే కాదు కానీ అబ్రహాముకు పుట్టిన కుమారుడైన ఇస్సాకుతో కూడా నిబంధన చేస్తున్నాడు. ఎంత భక్తి అండి! తండ్రితోనే అంతం కాలేదండి, తండ్రి ప్రార్థనతోనే ముగింపు జరగలేదండి. తండ్రి ఏ భక్తి చేశాడో కొడుకు ఆ భక్తి చేశాడండి. తండ్రితో దేవుడు ఏ నిబంధన అయితే చేశాడో కొడుకుతో దేవుడు ఆ నిబంధన చేస్తూ ఉన్నాడండి. దేవునికి స్తోత్రం. అక్కడితోనే ఆకోకుండా దేవుడు మరొక ప్రాముఖ్యమైన మాటను మనం గమనిస్తే ప్రియులారా, తండ్రితో చేసిన నిబంధన కొడుకుతో చేశాడు, కొడుకుతో చేసిన నిబంధన మనవడితో కూడా చేశాడు. చప్పట్లు కొట్టడు గట్టిగా. ఇప్పుడు అబ్రహాం మనవడు ఎవరు? అబ్రహాం మనవడు ఎవరు చెప్పండి? అబ్రహాం మనవడు ఎవరు? ఏమనేది? అబ్రహాం మనవడు ఎవరు? ఎవరు చెప్పండి? అబ్రహాము కొడుకు ఇస్సాకు, ఇస్సాకు కొడుకు. ఇప్పుడు అబ్రహాముతో నిబంధన చేశాడు కదా, ఇక్కడ మనం చదివిన వాక్యంలో ఇస్సాకుతో నిబంధన చేశాం కదా. ఆదికాండం 28వ అధ్యాయం 15వ వచనంలోకి వచ్చాక అక్కడ మోసగాడైన యాకోబుతో కూడా నిబంధన చేశాడు. నేను నీకు తోడై ఉంటా. దేవునికి స్తోత్రం. నేను నిన్ను ఎడవను. మన భక్తి కరెక్ట్గా ఉంటే, మనం దేవునితో సహవాసం చేస్తే, మన విశ్వాసం దృఢమైందైతే ప్రియులరా, దేవుడు నిబంధన చేస్తాడమ్మా. దేవుడు నిబంధన చేస్తాడు. నీ ప్రయాణాల్లో ఆయన తోడుకుంటాడు, నీకు కాపుదాలు ఇస్తాడు, నీకు క్షేమం ఇస్తాడు. నీవు చేయనిదంతయో సఫలమైద్దా లేదా? సఫలమైద్దా లేదా? శివా, సఫలమైద్దా? రాత్రి ఆడిపోయారు ఏ మరి రాత్రి రావడానికి ఎంతో బస్సులు లేదా? బస్సులు నేర్తామా మీకేమన్నా చెప్పండి. ఆన్లైన్ దాన్ని గట్టిగా నీ భక్తి బలమైందై ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా, ఆటో వెళ్తున్నావా తమ్ముడా? ఆటోలో ప్రయాణం చేసేవాళ్ళు నీ క్రియలను బట్టి వాళ్ళకి భయం పుట్టాలి. సపడగడుగడుగా ఏమనుకున్నామండి, మా ఆటో డ్రైవర్ అంటే ఏమనుకున్నాం, మొట్ట పొరుగురు వాళ్ళు ఎక్కారు, అన్ని ఎక్కారండి, దేవుని ఎరగని వాళ్ళు ఎక్కారండి. ఆ ఆటోలో పోయేటప్పుడు నీ క్రియలను బట్టి వాళ్ళకి ఏం కలగాలి? చుమనా, నువ్వు ఎక్కడికో వాహనానికి వెళ్తున్నావు తమ్ముడా, నువ్వు నేషనల్ డ్రైవర్వి, నీ క్రియలను బట్టి, నీ ప్రవర్తన బట్టి, నీ భక్తిని బట్టి
ఏం కలగాలి ఇతరులకి? చెప్పు. భయం కలగాలి, భక్తి కలగాలి. వారు నీ తట్టు తిరగాలి కానీ నీవు వారు నీ తట్టే తిరగాలి. మనం ఎవరో తెలుసా? దేవుడు ఏర్పరచుకున్న జనాంగము, దేవుడు ఎన్నిక చేసుకున్న ప్రజలము, దేవుడు ప్రియుల స్వయాన కోరుకొని ఆయన రక్తమిచ్చి కొనుక్కున్న ఆయన సంఘం మనము. దేవునికి స్తోత్రం. ఆయన సంఘానికి ఏముండకూడదో తెలుసా? డాగులు ఉండకూడదు, మచ్చలు ఉండకూడదు, ముడతలు ఉండకూడదు, కలంకము ఉండకూడదు. దేవుని స్తోత్రం కలుగునుగా. సంఘం అంటే ఏమనుకున్నారు? ఆశయం. మా సంఘం సంగతి మాకు తెలుసులే అన్న. లోన లటారం పైన బట. ఈ సాక్ష్యాన్ని, ఈ భక్తి నాకు ఏకండి. అరే పులి కడుపుని పిల్లులు పుట్టినదిరా. పులి కడుపుని ఎవరు పుట్టారు? ఎవరు? పులి కడుపుని పులి పుట్టిందే. ఇవన్నీ కుక్క పిల్లలు. ఇవన్నీ ఒక్కళ్ళైనా మోకాలు వేసి పోరాడతారో, గోజాడతారో, గొంతు తెరిచి గట్టిగా ప్రభువా అని కేకేస్తారు అనుకుంటే అది పిల్లలు. ఏం పిల్లలు ఈ పిల్లలు? చెప్పండి. అక్కడ పుడితారు. వాడు ఎవరో అక్కడ ఆజానుభావులు పుట్టారు. ప్రయోజనం ఏముంది? అని తాటాకి సప్పుడికి ఉరికిపోయి దాక్కునేవాళ్ళు. దేవుని స్తోత్రం. అవునా? ఎవరు వాళ్ళు? యెషయా కుమారులు ప్రియులారా. కానీ ఒకడు ఉన్నాడని చిన్నవాడు, పొట్టివాడే కానీ గట్టివాడు. దేవుని స్తోత్రం. గొలియాతును చూసి, కండలు చూసి, ఈత చూసి, కత్తి చూసి, వాడిని చూసి భయపడి దాక్కున్నాడు. కానీ పొట్టివాడు, గట్టివాడు, బలశాలి, ధైర్యం కలిగినవాడు, భక్తి కలిగినవాడు గొలియాతు దగ్గరికి వెళ్ళిపోయి ఓరి సున్నతి లేని పిలిస్తేవాడు. దేవునికి స్తోత్రం. సున్నతి లేని వాడంతా. అరే మాకైతే నిబంధన ఉందిరా, మాకంటూ వాగ్దానం ఉందిరా, మాకంటూ దేవుడు ఉన్నాడురా, నువ్వు ఎవడవరా అసలుకి? రారని ఎంత చూస్తానని కర్ర తీసుకొని పోయినాడు. దేవుని స్తోత్రం. గొలియాతు అంటున్నాడు, అరే కర్ర తీసుకొని వచ్చి నేను కుక్కనేరా అంటున్నంట. వాడు కుక్క అని వాడే ఒప్పుకోండు. దేవుని స్తోత్రం చెప్పండి. నేనేనా కుక్కనేరా అంటుండవు. అది నిజంగా నువ్వు కుక్కవో, చెత్తవో, పొట్టువో నీ అంత నేను తేలుస్తున్నారని చెప్పి ప్రియులారా 5 నున్నట రాళ్ళని ఏరుకొని ఒకే ఒక రాయి ఒడిసెల్లో పెట్టి గిరా గిరా పాడండ్రా. ఏం చేసిండు? ఒక్క రాయి ఒడిసెల్లో పెట్టి గిరా గిరా తిప్పి కొట్టిను. ఎవరినే? దావీదు ఒడిసెలతో గిరా గిరా తిప్పి కొట్టిను. మామ ఏంది? మీరు ఏం కొడతారు? ఎవరిని కొడతారు? అమ్మను కొడతారా? అమ్మ భర్తలు కొడతారా? అవి మీరు ఎవరు కొడతారు? పిల్లలు కొడతారా? ఎవరంటే అలుసు కత్తిపేటకి ఏం లోకువా? కత్తిపేటకి ఏం లోకువా? సొరకాయ లోకు అంతుంది. ఇది మీరు ఎవరిని కొట్టాలి? ఇంటోళ్ళని కొట్టడం కాదు, పిల్లాన్ని కొట్టడం కాదు, పిల్లల్ని కొట్టడం కాదు, మనుషులను కొట్టడం కాదు. ఎవరిని కొట్టాలి? శత్రువుని కొట్టాలి. దేవునికి స్తోత్రం. శత్రువుని ఎదిరించాలి, శత్రువును పారదోలాలి, శత్రువుని జయించాలి. శత్రువు ఎదుట యూరుడుగా, ప్రియులారా ధైర్యం కలిగిన వాడుగా గొలియాతుని దావీదు ఏ రకంగా అయితే మట్టు కనిపించాడో దేవునికి స్తోత్రం. ఒక రాయితో కొట్టి కింద పడగొట్టాడు. ప్రియులారా వెళ్ళిపోయాడు, పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయి వాడి మెడకాయ మీద కాలు పెట్టి వాడి కత్తి తీసి వాడు మెడకాయ నరికి తలకాయ పట్టుకొని రాజు దగ్గరికి తీసుకొచ్చాడు. చప్పడగొట్టడానికి సార్ దేవుని స్తోత్రం. అది ఎంత ప్రాముఖ్యమైన సంఘటన అండి. రాయితో కొడితే బొకవారులో పడ్డాడంట. పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు, మెడకాయ మీద కాలు పెట్టి వాడి కత్తి తీసుకొని వాడు తలకాయ నరికి పారనరికాడంతే. నరికి తలకాయ జుట్టు పట్టుకొని సౌలు దగ్గరికి తీసుకొస్తే సౌలు ఆశ్చర్యపోయాడంట. దేవునికి స్తోత్రం. అప్పుడు ప్రజలు అంటున్నారంట, సౌలుకి నువ్వు ఎయ్యి జైలు చెప్పు, దావీదికి 10,000. ఎంత గొర్రెలు కాసే దావీదండి. ఎక్కడికి వెళ్ళిపోయాడు? ఎంత ఎచ్చులోకి వెళ్ళిపోయాడు. అందుకే ఆయన అంటాడు కదా, అయ్యా నేను ఎంత ఎచ్చులోనికి రావటానికి గల కారణము నేను ఏ పాటి వాడినయ్యా, నేను ఎంతటి వాడినయ్యాన్ని తగ్గించుకొని ప్రభు పాదాల దగ్గర పాదేపడ్డాడు. దేవునికి స్తోత్రం. ఈ రోజున దేవుని బిడ్డ, ప్రియ తల్లి చెల్లి ఒకసారి పరిశీలన చేయండిరా. నీ భక్తి అంచెలంచెలుగా ఎదగాలి. నువ్వు అనుదినము దేవునితో సహవాసం చేయాలి. కుటుంబ పరిస్థితులు, భర్త ద్వారా, పిల్లల ద్వారా, ఇతరుల ద్వారా ఎన్ని రకాలుగా నిన్ను చుట్టుముట్టినా
మన విశ్వాసాన్ని పోగొట్టుకోవద్దు. దాన్ని గట్టిగా పట్టుకున్నాం. దేవునికి స్తోత్రం. దాన్ని జాగ్రత్తగా పట్టుకుంటాం. అప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే వాగ్దానాన్ని ఇస్తున్నాడు, నిబంధన చేస్తూ ఉన్నాడు. నేను నీకు తోడుగా ఉంటా, నేను నీకు తోడుగా ఉంటాను. చివరి మాట చూడు పరిశుద్ధ గ్రంథంలో ప్రియులారా, చివరి మాటను నేను ముగిస్తున్నాను. చూడండి 20 చూడండి, నిర్గమాకాండం 6వ అధ్యాయము చివరి మాట. నిర్గమాకాండం 6వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుదాం. మరియు వారు పరమశం చేసిన దేశముకు కానాను దేశమును వారికి ఇచ్చుటకు నా నిబంధన వారి కొరకు సిద్ధపరిస్థితిని. దేవునికి స్తోత్రం. ఎవరి కోసం సిద్ధపరిచాడు? దేవుడు అంటాడు కదా, యేసుప్రభు భూలోకానికి వచ్చి నేను వెళ్ళిపోయి మీ కొరకు స్థలాన్ని సిద్ధపరిచా, మీకోసం పట్టణాన్ని కడుతున్నా పరలోకంలో, నేను మీ కొరకు నివాసాలు కడుతున్నాను, నేను మీకోసం బిల్డింగ్ పిల్లర్స్ చేస్తున్నాను, నేను మీకు నిబంధన చేస్తున్నాను. మనం అందరం వెళ్ళిపోయి అక్కడ మనకేం పని లేదు, ఇక్కడ వంట చేస్తున్నాం, ఇక్కడ కూలి పని, చేతి పని, ఆ పని ఈ పని చేసి అలసిపోతాం. ఇక అక్కడ మనకేం పని లేదు, తినే పని లేదు, కడుక్కునే పని లేదు, స్నానాభిషేకాలు అసలుకే లేవు, పళ్ళు రుద్దుకోవటం అసలే లేదు, పౌడర్ రాసుకోవటం లేదు, మేకప్పులు లేవు. దేవుని స్తోత్రం చెప్పండి. ఏమి లేవు, ఏ అప్పులు లేవండి అక్కడగా. ఇక అక్కడ ఒకటే పని. మనం ఒక్కసారి గమనించండి, ఏంది తెలుసా? నిత్యము చెప్పాలి. నిత్యం ఏం చేయాలి? దేవుణ్ణి యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడని ఇక నిత్యము దేవుణ్ణి ఆరాధించటమే మన పని. బరువులు మోసే పని లేదమ్మా, వరి కోత కోసే పని లేదమ్మా, రేపు నుంచి పుల్ల జనకపోయినట్టు అక్కడ పుల్ల జనక ఉండదు. దేవునికి స్తోత్రం. అక్కడ మిక్సీ కోతలు లేవు. దేవునికి స్తోత్రం. అక్కడ ప్రియులారా పశువుల దగ్గరికి వెళ్ళే పని లేదయ్యా. దేవునికి స్తోత్రం చెప్పు. ఇక అక్కడ ఏం పని అంటే దేవుని స్తుతించటమే. ఎట్లా స్తుతించాలి? దేవుణ్ణి స్తుతించుడే ఆయన పరిశుద్ధ, ఆయన ప్రభావమును, ఆయన దేవుని స్తోత్రం. ఇక ఇదే పని అక్కడ. ఎక్కడ ఆమె ఎక్కడ నోరు తెరవకపోయినా నరకానికి వెళ్తాయి. నోరు తెరవాలి. దేవుడు నోరిచ్చింది ఎందుకు? దేవుడు నోరిచ్చింది ఎందుకు? ఆదివారం చక్కగా కోడికాళ్ళు లేపుడు తినటానికి. ఆమె నోరిచ్చింది ఎందుకురా మనకి? ఎందుకు ఇచ్చిండు? అమ్మ ఆవులు ఇయటానికే. నోరిచ్చింది ఎందుకు? దేవుని స్తుతించండి రా. నోరున్నప్పుడు దేవుని స్తుతించండి. పచ్చివాత వచ్చి మూతంతా వంకరపోయి నేలకంతా గురుక్కుంటే అప్పుడు ఏం దేవుని స్తుతిస్తావు? అవును కదా. పక్షవాతం రాకముందే, నేల పొంకరపోకముందే, మూతి బిగదీసుకుపోకముందే, పొల్లు ఊడిపోకముందే, అమ్మ ఏళ్ళు కొంగరపోకముందే ఏం చేయాలి? కాళ్ళు మిరకలు తిరగకముందే ఏం చేయాలి? దేవుని స్తుతించు. దేవుని స్తుతించండి. వాక్యం చెబుతుంది దేవుని స్తుతించండి. ఏం చేయాలి? దేవుని స్తుతించాలి. బరువుమయటం కాదు. దేవుడు మనల్ని ఎందుకు కలగజేశాడు అంటే ఆయనను స్తుతించడానికి. దేవుని స్తోత్రం. ఆయన మన కొరకు ఒక నిబంధన సిద్ధపరిచాడు. ఆయన మన కొరకు ప్రియులర ఒక ప్రమాణాన్ని సిద్ధపరిచాడు. దాన్ని పొందుకుందాం. దాన్ని ప్రియులర మనం ఏం చేద్దాం? అనుభవిద్దాం. అందుకని నోవాకు పిల్లలు కుటుంబంతో సహా దేవుని సన్నిధికి వచ్చారు. దేవుని స్తోత్రం. ఆపద నుంచి, అపాయం నుంచి, ప్రమాదం నుంచి, కీడు నుంచి, మరణం నుంచి, శాపము నుంచి తప్పించబడ్డారు ప్రియులరా. వారే ఒక సంఘంగా మారారు. దేవునికి స్తోత్రం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు ఏం చేయాలి? నీ పిల్లల దేవుని సన్నిధికి తీసుకురా. నీ భర్తని దేవుని సన్నిధి. అయ్యా మరి పండుగ వచ్చింది కదా, ఆ ఊరు బాధమా, ఈ ఊరు బాధమా, మమ్మకాడికి బాధ అని బలవంతం చేస్తాం కదా. అట్ట కాదు. మందిరానికి బాధారా, దేవుని సన్నిధికి బాధారాన్ని తీసుకొచ్చి క్రమం నేర్పిస్తాడు, భక్తి నేర్పిస్తాడు, నియమాలు నేర్పిస్తాడు. దేవుని సన్నిధికి రావటం వల్ల ప్రియులరా మనకున్న దుష్టత్వం తొలగిపోద్ది. దేవునికి స్తోత్రం. అందుకని ఈ సమయంలో దేవుని వాక్యం వింటున్న దేవుని ప్రజలారా ఒకసారి పరిశీలన చేయండి. అమ్మ మీరు దేనికి దూరమైన బాధలు దేవుని సన్నిధికి దూరం కావద్దు. దేవుని ఆరాధించడానికి మీరు దూరం కావద్దు. అంతేకాదు మీరు బయటికి వెళ్ళినప్పుడు కూడా దేవుని నామం మీ ద్వారా దూషించబడనే పడబడు. దేవుని పని అంటే ఆసక్తి కలిగి ఉండండి. పరుగులెత్తండి, పాకులాడండి, ప్రయాణం చేయండి.
దేవుని కంటే నాకు ఏది ఎక్కువ కాదని దేవుని సన్నిధిలో నువ్వు ఎప్పుడైతే ముందుకు కొనసాగుతావో అంతకంతకు నువ్వు ఆశీర్వదించబడతావు. దేవుడు హెచ్చింపజేస్తాడు. దేవునికి స్తోత్రం. దేవుడి కొద్ది మాటలో ఈ మధ్యాహ్న కాల సమయంలో మనందరి హృదయాల్లో ఫలింప చేయునుగాక. ఆమేన్. సర్వశక్తి కలిగిన దేవ మహోన్నతుడు వందనాలయ్యా. నీ లేఖనములో చాలా నిగూఢమైన సత్యాలు ఉన్నాయి. వాటన్నిటిని వివరించడానికి సమయం లేకపోయినా కొద్ది నిమిషాలు మీరు మా మధ్యలో నిలబడి మాట్లాడారు. నీ బిడ్డలైన వారితో మాట్లాడారు, నాతో మాట్లాడారు. స్తోత్రం. నీవు ఇచ్చిన అధికారంతో నీ బిడ్డలను హెచ్చరించి గద్దించానయ్యా. భయపడక, లోబడి, దేవ వెనకబడిపోక ముందుకు కొనసాగి విశ్వాసమందు దృఢమ కలిగిన వారుగా మొదటి ప్రేమ, విశ్వాసం, భక్తి కలిగి నడిచే కృప నీ బిడ్డలకి, నాకు, మాకందరికి దయచేయమని యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. అందరూ లేచి నిలబడదాం. ఎవరు బయటికి వెళ్ళొద్దు. సమాధానం తీసుకుందాం.